టైంలో ఆనంది ఎక్కడికి వెళ్తుంది? ఆనంది, మీరేంటి సార్ ఇక్కడ? ఇంటికి వెళ్తూ నేను చూసి వచ్చాను. అవును, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఊరికే సార్, అలా షాప్ వరకు వెళ్తున్నాను. సరే పద, నేను కూడా నీతో పాటు వస్తాను. పర్వాలేదు సార్. ఇంకేం మాట్లాడుకుంటారా? నీతో ఇలా సరదాగా నడిచి ఎన్నేళ్ళయిందో తెలుసా ఆనంది? నీతో 7 అడుగులు నడుద్దాం అనుకున్నాను. బట్ గాడ్ ప్లాన్ వేరేలా ఉంది. ఎనీవే, నువ్వు ప్రేమించిన అశ్విన్నే పెళ్లి చేసుకోబోతున్నావు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అది మీ ఊహ తప్ప నిజం కాదు కదా సార్. సార్, మీరింకా మర్చిపోవడానికే ట్రై చేస్తున్నాను ఆనంది, కానీ మనసే మాట వినట్లేదు. నీ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. బట్ ఐ విల్ ట్రై. ఇప్పటికీ నాకు నిన్ను మీ ఊర్లో ఫస్ట్ టైం చూశాను కదా, అదే గుర్తుంది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు కంపెనీలో జాయిన్ అవ్వటం వల్లనే నేను ఎండీగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. అప్పటి వరకు హ్యాపీగా ఫ్రెండ్స్తో జాలీగా తిరిగేవాడిని. కానీ నీ ఫ్యామిలీ కోసం నువ్వు కష్టపడడం చూశాక అసలు ఫ్యామిలీ అంటే ఏంటి, బాధ్యతలంటే ఏంటి అనేది నేను తెలుసుకున్నాను. నువ్వు నాతో నా పక్కనుంటే లైఫ్లో అన్నీ చేసేయగలను. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను ఫేస్ చేయగలను అనుకున్నాను. నేనే అదృష్టవంతుడిని అనుకున్నాను. బట్ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. అలా జరిగితే మనం కూడా దేవుళ్ళం అయిపోతాం కదా సార్. యాక్చువల్లీ నేను ఫంక్షన్ ఎందుకు అరేంజ్ చేశానో తెలుసా? వర్కర్లకి అవార్డులు ఇవ్వడానికని చెప్పారు కదా సార్. దానికి ఒక రీజన్ ఉంది. నీ కారణంగా నేను ఎండీగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను. నీకేమైనా ట్రీట్ ఇవ్వాలని అనిపించే ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను. అంటే ఇదంతా నా కోసమా? ఎస్. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు సార్? దిస్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్. నీకోసం నేనేమైనా చేస్తాను. నువ్వు నా లైఫ్లో వెరీ వెరీ స్పెషల్ ఆనంది. అవును, ఈ ఫంక్షన్ గురించి అశ్విన్తో చెప్పావా? లేదు సార్, రేపొద్దున్నే చెబుతాను. నీకేం కావాలో షాప్లో తీసుకో, నేను అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను. పర్వాలేదు సార్, నేను వెళ్తాను. ఆర్ యూ షూర్? సరే, బాయ్. ఆనంది, మర్చిపోకుండా అశ్విన్కి ఫంక్షన్కి రమ్మని చెప్పు. అలాగే సార్. మహేష్ సారేమో అశ్విన్ ఫంక్షన్కి రావాలి అనుకుంటున్నారు. అసలు అశ్విన్ ఇక మీదట కంపెనీకి వస్తాడో లేదో కూడా నాకు తెలీదు. ఏం చేయాలి? ఈ లెటర్ ఎవరు రాశారు? అత్తయ్య. కాదు, నువ్వే. టైలర్ షాప్ దగ్గర నీ పెళ్లి చూపులకొచ్చిన లేడీ ఆర్టిస్ట్తో నువ్వు మాట్లాడడం నేను చూశాను, విన్నాను. దాంతో ఈ లెటర్ రాసింది నువ్వేనని నాకు కన్ఫర్మ్ అయింది. ఓ, తెలిసిపోయిందా? నా గురించి మొత్తం తెలిసిపోయిందా? ఇంక నీ దగ్గర దాచడం ఎందుకులే. అవును, ఆ పెళ్లి సంబంధం దగ్గర నుంచి ఈ లెటర్ వరకు కాదు 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 బావా మా నిశ్చితార్థానికి ఒప్పుకునే వరకు మొత్తం మొత్తం నేనే చేశా. అత్తయ్య, సంతకం చేయండి. నాకెందుకో భయంగా ఉంది తులసి. అంతా నేను చూసుకుంటాను కదా, మీరు సంతకం చేయండి చెప్తాను.
చెప్పత్తయ్య. తులసి, అక్కడ పరిస్థితి ఏంటి? మనం అనుకున్నట్లు కరెక్ట్గా జరుగుతుందత్తయ్య. బావ నీకోసం తల్లడిల్లిపోతున్నాడు. బావ మన కంట్రోల్లోకి రావాలంటే నువ్వింకొక పని చేయాలత్తయ్య. ఏం చేయాలి? అది అత్తయ్య. సరే, అలాగే చేస్తా. మీరు లలిత గారు కదా? అవును. లెటర్ రాసి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్లారని మీ అబ్బాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి. నేనెక్కడికి రాను, గుళ్ళో కూర్చుంటాను. ఛీ! నువ్వసలు మనిషివేనా? నీ స్వార్థం కోసం ఇంతకి తెగిస్తావా? ఉండు, మా అన్నయ్యకి చెప్తాను. చెప్పు. వెళ్ళి అందరికీ చెప్పేయ్. ఆ తర్వాత మా అమ్మాయి నన్ను మోసం చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందని బావ అత్తయ్య మీద అరుస్తాడు. అత్తయ్య కూడా అరుస్తుంది. ఆ అరుపులు కేకలతో అత్తయ్యకి ఏ గుండె నొప్పో వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. ఎక్కడికే? కంపెనీకి బయలుదేరావా? అవును గాయత్రి. అవునానంది, మీ కంపెనీ ఫంక్షన్ విషయం అశ్విన్కి చెప్పమని మహేష్ సార్ చెప్పారు. నువ్వేమో ఆ విషయం అశ్విన్కి ఇంకా చెప్పలేదు కదూ? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదని మహేష్ సార్ అడిగితే ఏం చెప్తావు? అప్పుడు చూద్దాంలే, టైం అవుతుంది, పద వెళ్దాం. ఏంటి మళ్ళీ మా ఆనందిని కొట్టి అడ్డదిడ్డంగా వాగడానికొచ్చావా? గాయత్రి, ఏంటా మాటలు? పాపం తను ఎందుకు వచ్చిందో ఏంటో. యాక్చువల్గా నేను వచ్చింది క్షమాపణ అడుగుదామని. మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. అమ్మ ఎలా ఉన్నారు? చెప్పు ప్రసన్న, అమ్మ ఎలా ఉన్నారు? ఆనంది, ఏ ప్రసన్న, ఏంటిది? నువ్వు ఎలాంటి దానివో, నీ మనసు ఎంత గొప్పదో తెలిసి కూడా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను ఆనంది.